హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి రిలీజ్ చేసినటువంటి జేఈ నోటిఫికేషన్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, సిబిటి 1లో ఏ విధంగా మెరిట్ మార్క్స్ సాధించాలి, దానికి చేయాల్సినటువంటి ప్రిపరేషన్ ఏంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరివన్ అండ్ ప్లీజ్ ఇట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ ఆల్రెడీ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి మాత్రం మనకు తెలియదు. కాబట్టి ఎవరికైతే మెరిట్లో మార్క్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కాంపిటీషన్ అనేది మీ యొక్క స్టేట్ వైజ్ కాదు, మీ యొక్క రీజియన్ వైజ్ కాకుండా, మీ యొక్క బ్రాంచ్ వైజ్ కాకుండా ఇక్కడ ఆల్ ఓవర్ ద ఇండియాలో బ్రాంచ్ వైజ్గా మీరు పోటీ పడాల్సి ఉంటుంది. వెన్ వీఆర్ కంపేర్ టు ఆర్ఆర్బీ, ఒకవేళ మీరు కనుక ఆర్ఆర్బీతో కంపేర్ చేసుకున్నట్లయితే ఆర్ఆర్బీలో మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే మన యొక్క అప్లై చేసినటువంటి జోన్ని బేస్ చేసుకొని మన యొక్క కాంపిటీషన్ అని ఉంటుంది. ప్రజెంట్ మనకు ఆర్ఆర్బీ జేఈ కూడా రావడం జరిగింది. ఒక పోస్ట్కి 385 మంది పోటీ పడుతున్నారు. బట్ ఇక్కడ మనకు ఎస్ఎస్సి జేఈ కనుక గమనించినట్లయితే ఒక పోస్టుకు దాదాపుగా 1000 నుంచి 1200 మంది పోటీ పడుతుంటారు. ఎందుకంటే మన స్టేట్లో మనం ఈ యొక్క సెంట్రల్ జాబ్స్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టాం. బట్ వెన్ వీఆర్ కంపేర్ టు బీహార్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, యూపీ, ఉత్తరప్రదేశ్ నుంచి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కువగా సెంట్రలైజ్డ్ పోస్టుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు, లైక్ ఎస్ఎస్సి, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ. కాబట్టి వాళ్ళ నుంచి మనం పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ నుంచి మనం తప్పించుకొని మనకు మెరిట్ మార్క్స్ వచ్చి జాబ్ రావాలని అంటే మనం ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా చేయాలి. అండ్ ఉన్నటువంటి 100 మార్క్స్లో మినిమం 80 మార్క్స్ వస్తే మాత్రమే మనకు ఛాన్స్ ఉండడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద హార్డెస్ట్ ఎగ్జామ్స్లలో ఎస్ఎస్సి ఫస్ట్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే మనం కేవలం 120 మినిట్స్లలో 200 మార్క్స్కి ఎగ్జామ్ పెడుతున్నాడంటేనే ఆ యొక్క పేపర్ యొక్క టఫ్నెస్ని అర్థం చేసుకోవచ్చు. సో మనకు 2 అవర్స్ అంటే 120 మినిట్స్లో 200 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మీరు ఏ టాపిక్ అయితే ఫాస్ట్గా చేయగలరో ఆ టాపిక్నే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సో మీరు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఏదో ఒక క్యాటర్ సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే ఇది మ్యాథ్స్ కాబట్టి కొంచెం లాజికల్గా టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. జనరల్ అవేర్నెస్ ఇది హెవీ సబ్జెక్ట్. సో ఈ యొక్క హెవీ సబ్జెక్ట్ని మీరు ఆన్ ద టైం మీరు ఒకసారి క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయగలరు. బట్ ఆన్సర్ మీకు తెలుసు తెలియదు అనే మాత్రం మీకు తెలియదు. కాబట్టి దీని గురించి ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఏ టాపిక్స్ ఇంపార్టెంటో ఏ విధంగా మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ సంబంధించినటువంటి సిబిటి 1 సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్దాం. అండ్ మనకి ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 23 నుంచి 27 దాకా ఉంది. సో దాని టైంని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఎగ్జామ్ సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ అండ్ డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్, ఆర్థమెటికల్ రీజనింగ్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, ఆర్థమెటికల్ నెంబర్ సిరీస్. అండ్ ఆల్రెడీ నేను దీనికి సంబంధించినటువంటి ఆర్థమెటికల్ నెంబర్ సిరీస్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఆల్రెడీ ఆర్ఆర్బీ జేఈలో ఈ టాపిక్ ఉంది, ఎస్ఎస్సి జేఈలో ఈ టాపిక్ ఉందనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ టాపిక్ని కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ మనం ఎనాలజీ, సిమిలారిటీస్ వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ చూద్దాం. అండ్ జనరల్ అవేర్నెస్లో మేజర్గా హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలిటీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి, అండ్ పర్సన్స్ విత్ దేర్ పొజిషన్స్, అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఇస్రో కానీ డిఆర్డిఓ లాంచెస్, వీటన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. లేటెస్ట్గా జరిగినటువంటి వరల్డ్ వైడ్ ఇష్యూస్ అన్ని కూడా మనకు జనరల్ అవేర్నెస్లో కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మన యొక్క కోర్ సైడ్ అంటే లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వాళ్ళకి వాళ్ళ యొక్క కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఎంటర్ అవుతాయి ఈ 100 మార్క్స్కి. సో ఆల్రెడీ మీరు దీనికి సంబంధించి ప్రిపేర్ అవుతుంటారు. ఆల్రెడీ నేను సివిల్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేశాను, ఎలక్ట్రికల్ వాళ్ళ యొక్క స్టడీ మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉంది. అది కూడా 2 to 3 డేస్లో మీకు కూడా ప్రొవైడ్ చేసేస్తాను. మీరు ఆ యొక్క సిలబస్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మీరంతా ప్రిపరేషన్ చేసుకుని సరిపోతుంది. ఆల్రెడీ మీరు ఇదంతా ప్రిపేర్ అయ్యే ఉంటారు. నేను ప్రొవైడ్ చేసే మెటీరియల్ అంతా కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్, యూపీఎస్సీ లెవెల్ ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి దానికంటే మించిన మెటీరియల్ అయితే లేదు. మీరు ఈ మార్కెట్లో ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా అది లోకల్ సిలబస్ని బేస్ చేసుకుని ఉండడం జరుగుతుంది. అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకి ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ సిబిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది 23 నుంచి 27 దాకా ఉంది. సో మనకి అరౌండ్ ఈ రోజు నుంచి మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే టైం అనేది 8 months దాకా ఉంది. ప్రిపరేషన్ టైం అనేది ఈ రోజు నుంచి జూలై దాకా. సో అరౌండ్ మనకు 6 months టైం ఉండడం జరుగుతుంది. ఈ యొక్క
ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 6 మంత్స్ టైం ఉంది. ఈ యొక్క 6 మంత్స్ అంటే మనకి అరౌండ్ 180 డేస్ ఉంది. ఈ యొక్క 180 డేస్లో 100 మార్క్స్ని మీరు ఈజీగా సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. 180 డేస్లో 100 మార్క్స్కి ఉంది. మీరు మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ మీ యొక్క కోర్ సైడ్ మీ యొక్క ప్రిపరేషన్ చేసుకుంటే అది CBT 2కే బెనిఫిట్ అవుతుంది, RRB JEEకి బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రిపరేషన్ 180 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ ఫస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్ 3rd వీక్ దాకా మొత్తం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంక్లూడ్ మోడల్ టెస్ట్ ఆల్సో, మోడల్ టెస్ట్ను కూడా కలుపుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ స్టేజ్కి సెలెక్ట్ కావాలి అని అంటే SSC వాళ్ళకి మినిమం కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఓసీకి 50+, ఓబీసీకి నాన్ క్రిమిలియర్కి 45+, SC ST వాళ్ళకి 35+ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. అయితే దీనికంటే కూడా ఇంకా 10 to 20 మార్క్స్ సమ్ టైమ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ఇదే కేటగిరీలో మెయింటైన్ చేస్తారు. ఆల్రెడీ ప్రీవియస్గా SSC JEE ఎగ్జామ్ జరిగింది, SSC CGL ఎగ్జామ్ జరిగింది. వాటన్నిటి యొక్క కట్ ఆఫ్స్ తీసుకొని యావరేజ్ చేసి ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ బేస్ చేసుకొని ఈ యొక్క కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ రైల్వేలో 1,30,000 పోస్టులు పడబోతున్నాయి కాబట్టి మనకు దీనిపైన కొంచెం కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ విధంగా కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఎవరికైతే దీంట్లో 50+ వస్తాయో వాళ్ళు సెకండ్ స్టేజ్కి, 45+ వస్తారో వాళ్ళు సెకండ్ స్టేజ్కి, SC STలు 35+ వస్తారో వాళ్ళు సెకండ్ స్టేజ్కి సెలెక్ట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ప్రిపరేషన్ అనేది మనకు తెలిసిందే. ఆ యొక్క సెప్టెంబర్ తర్వాత దానికి సంబంధించి వీడియో రిలీజ్ చేశాను. అండ్ ప్రిపరేషన్ టైం టేబుల్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఆ యొక్క చిన్న టాపిక్ ఉండడం జరిగింది కదా, డైలీ 2 hours. ఎనాలజీ సంబంధించి, ఇమేజ్ సంబంధించినటువంటి వెర్బల్ వాటన్నిటికి సంబంధించి డైలీ 2 hours, 60 hours మొత్తం 60 అవర్స్లలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్ కంప్లీట్ చేసేయచ్చు. చాలా సింపుల్ సిలబస్ అది. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మాత్రం మీరు లాస్ట్ మంత్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ కాకుండా ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఈ యొక్క జనరల్ అవేర్నెస్ని ప్రిపేర్ అవుతారు. ఈ యొక్క జనరల్ అవేర్నెస్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎగ్జామ్కి కేవలం 3 months నుంచి కానీ 2 months బ్యాక్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఇప్పుడు ఫిబ్రవరి కానీ ప్రిపరేషన్ పెడితే మనకు దాదాపు 8 months టైం ఉంది. అంత టైం మీరు అనవసరంగా ప్రిపేర్ అయినట్లే. అండ్ మనకు SSC ఎగ్జామ్ పక్క పెడితే RRB ఎగ్జామ్ కూడా ప్రస్తుతం ఇప్పుడంతా లేదు. మనకి ఇంకా 2 to 3 months టైం ఉంది కాబట్టి ఇప్పుడు దీని గురించి అవసరం లేదు. అండ్ SSCకి మాత్రం మీరు సెప్టెంబర్ 1st వీక్లో స్టార్ట్ చేయండి. సెప్టెంబర్ 1st డేనే డైలీ 3 hours. సో ఫస్ట్ సెప్టెంబర్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత ఆగస్ట్ ప్రిపేర్ అవ్వండి, తర్వాత జూలై, తర్వాత జూన్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ టైంలో ఈ యొక్క మిడిల్ టైంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ ద్వారానో, వాట్సాప్ గ్రూపులనో, యూట్యూబ్ ద్వారానో మీ దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు అందుతూనే ఉంటాయి. అప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ ఇప్పటికప్పుడు మీరు ఎగ్జామ్కి 20 days 10 days ముందర చదివి ఉంటారు కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. అదే మీరు ఇప్పటి నుంచి చదివితే అప్పుడు మీకు గుర్తుండదు. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ మీ యొక్క బ్రాంచ్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ సబ్జెక్టులు ఉంటాయి, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్టులు ఉంటాయి. బట్ ఎగ్జామ్లో మనకు గుర్తుండాలి ఏంటంటే మినిమం 6 months ప్రాక్టీస్ అనేది ఉండాలి, మినిమం 6 months ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో 6 months ఫ్రమ్ ఈ రోజు నుంచి జూలై దాకా మీరు డైలీ 1 hour ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, డైలీ ఫస్ట్ ఫిబ్రవరి తీసుకుంటే ఫిబ్రవరి, మార్చ్ 15 దాకా మీకు ఈ సిలబస్ కంప్లీట్ అయిపోయిన దాకా చదవండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం మీరు ఒక రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం బెటర్. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మీకు హార్డ్గా అనిపించినటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైమ్ అండ్ వర్క్ చేస్తున్నట్లయితే టైమ్ అండ్ వర్క్ అని పైన టైటిల్ పెట్టేసి కింద దానికి సంబంధించినటువంటి షార్ట్ కట్ ఫార్ములాస్ అన్ని రాసుకోండి. ఫార్ములాస్ అన్ని రాసుకున్న తర్వాత మీకు అందులో ఈచ్ అండ్ ఎవరీ మోడల్ సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ అప్పుడు మీ యొక్క ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి మొత్తం సిలబస్ తీయాల్సినటువంటి అవసరం లేకుండా మీరు తయారు చేసుకున్నటువంటి 10 to 20 pagesలో మీ యొక్క డేటా అంతా ఉంటుంది. అప్పుడు మీకు గ్యారంటీగా దీంట్లో వచ్చేటటువంటి 50 questions-లో 40 questions ఈజీగా సాల్వ్ చేయగలరు. అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి హూ ఈజ్ హూ అనే ఒక టాపిక్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ టాపిక్ సంబంధించి గ్యారంటీ ఒక క్వశ్చన్స్, బుక్స్ అండ్ ఆథర్ నుంచి ఒక క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ప్లేసెస్ సంబంధించి, ఈవెంట్స్ సంబంధించి, వార్క్ సంబంధించి, అదేవిధంగా హిస్టరీలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం కవర్ చేసేయచ్చు. అండ్ వీటికి సంబంధించి నేను స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ప్రస్తుతం అయితే ఈ యొక్క మెకానికల్ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క 6 months ఈ రోజు నుంచి మీరు ప్రిపేర్ అవుతుండాలి. బట్ నా సజెషన్ ఏంటిదంటే ఎవరైతే ఫస్ట్ జనరల్ ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క బ్రాంచ్ వైజ్ ఫస్ట్ హార్డ్ సబ్జెక్టులు తీసుకోండి, ఈజీ సబ్జెక్టులు తీసుకోకండి. హార్డ్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మీకు అది ఒక సబ్జెక్ట్ 1 month పట్టినా పర్వాలేదు, కాకపోతే మీకు ఆ సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఈజీ సబ్జెక్టులు తీసుకొని 10 daysలో టాపిక్ కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ హార్డ్ సబ్జెక్టులు ఇప్పటికి కాదు ఎప్పటికీ మీకు రావు. కాబట్టి ఫస్ట్ హార్డ్ సబ్జెక్ట్ తీసుకోండి.
హార్డ్ సబ్జెక్టులు తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ మెకానికల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే మెకానికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మన ఛానల్లో ఫాలో అయినట్లయితే జనరల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ అన్ని కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను అన్అకాడమీలో కానీ బయట ఎక్కడ కూడా నేను వేరే ఎలాంటి క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తలేదు. ఓన్లీ యూట్యూబ్లో మాత్రమే మన క్లాసెస్ అన్ని అవైలబిలిటీ ఉంటున్నాయి. సో ఎవరైతే మన ఛానల్లో ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా మెకానికల్ సంబంధించినటువంటి క్లాస్ అని ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎవరైతే సివిల్ ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే మన ఈ యొక్క ప్యాటర్న్ అనేది సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళకి కాబట్టి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆల్రెడీ సివిల్ వాళ్ళకి ప్రొవైడ్ చేశాను, రేపు కానీ ఎల్లుండి కానీ ఎలక్ట్రికల్ వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. ఆ యొక్క స్టడీ మెటీరియల్ మీరు తీసుకొని మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సిలబస్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సంబంధించి ఇంపార్టెంట్ డేటా మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ యొక్క ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఓపెన్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డైలీ ఒక్కొక్క టాపిక్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు మొత్తం కంప్లీట్ చేసి మీకు CBT 1 ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే SSC JEE నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకెవరైతే అప్లై చేసుకోలేదు అప్లై చేసుకోండి. అండ్ ఈ రోజు మనం ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.